వంటింటి 100 రకాల చిట్కాలు. తెలుగు కిచెన్ టిప్స్. అన్నం ఎక్కువ ఉడికిపోతే ఒక పెద్ద అరటిపండు ఆకు మీద పరచి ఆవిరి తగ్గించండి. పప్పు త్వరగా మెత్తగా కావాలంటే కొద్దిగా నూనె, ఉప్పు వేసి వండి చూడండి. పెసరపప్పు కడిగిన నీటిని మొక్కలకు ఇస్తే బాగా పెరుగుతాయి. పప్పులో ఎక్కువ ఉప్పు అయితే చిన్న బంగాళదుంప ముక్క వేసి మరిగించండి. నిమ్మరసం గట్టి కాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే చల్లనిలో నిల్వ చేయండి. వంకాయ కట్ చేసి నీటిలో ఉప్పు వేసి నానబెడితే నల్లబడదు. రోటి ముద్దలో కొద్దిగా పెరుగు కలిపితే రోటీలు మృదువుగా వస్తాయి. పాలు మరిగేటప్పుడు అంచుల వద్ద కొద్దిగా నీళ్లు చల్లి ఉడికిస్తే పొంగి బయటకి రాదు. బియ్యంలో 4 లేదా 5 నీలగిరి ఆకులు వేసి నిల్వ చేస్తే దోమలు రావు. మామిడికాయ తరిగేటప్పుడు నూనె రాస్తే తోలు చేతికి అంటదు. మిరియాల పొడి ఎక్కువైతే కొద్దిగా బెల్లం వేసి రుచి సరిచేయవచ్చు. బీరకాయ తొక్కను పారేయకుండా చర్మానికి పేస్ట్గా వాడితే మృదువుగా మారుతుంది. చికెన్ బాగా సాఫ్ట్ కావాలంటే నిమ్మరసంలో 20 నిమిషాలు నానబెట్టండి. చేపల వాసన పోవాలంటే పాలను రాసి 10 నిమిషాలు ఉంచి కడగండి. దోస పిండిలో మెంతులు వేస్తే దోస అల్లగా పాకుతుంది. రసం చేసేటప్పుడు మరిగించిన నీళ్లు వాడితే సువాసన బాగా వస్తుంది. బిర్యానీ వండేటప్పుడు గ్రీన్ చిల్లీస్ చివరి దశలో వేస్తే సువాసన ఎక్కువ. బెల్లం నీటిలో మురికి ఉంటే పాల చుక్క వేసి మరిగిస్తే మురికి పైకి తేలుతుంది. పెసరపప్పు, రవ్వ దోస చేస్తే ప్రోటీన్ ఎక్కువ, ఆరోగ్యకరం. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో పెడితే కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు వేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు పాడవదు. పనసకాయ కట్ చేస్తే నూనె చేతికి రాసే పట్టు లేదు. బటర్ రోటీపై రాస్తే పొడిగా పోదు. ఇడ్లీ ముద్దలో 1 చెంచా పచ్చ బియ్యం రవ్వ కలిపితే ఇడ్లీ ఫ్లఫీగా వస్తుంది. వేయించిన నూనెను వాడకండి, శరీరానికి మంచిది కాదు. రాగి, జొన్న, సజ్జలు ఆహారం పేగులు బలంగా ఉంచుతుంది. అరటిపండు కింద అల్లం వేసి తింటే అజీర్ణం తగ్గుతుంది. పాలు పుల్ల కాకుండా ఉండాలంటే పాత్రను ముందే బాగా ఆరబెట్టండి. నెయ్యి ఎక్కువ మంట పైన వేసుకుంటే సువాసన ఎక్కువ. గుడ్లు మరిగేటప్పుడు 1 చెంచా ఉప్పు వేస్తే తొక్క సులభంగా వస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే పిండి పెనం వేసి కలిపి 1 నిమిషం ఉంచండి. గ్రీన్ టీ ఎక్కువసేపు మరిగిస్తే చెడు వాసన వస్తుంది. కేవలం 30 సెకండ్లు చాలు. మాప్లా రోస్టర్లు చేయడానికి జీలకర్ర వేయండి. జీర్ణం సులభం. నిమ్మరసం వేడి ఆహారంపై వేస్తే విటమిన్ సి తగ్గుతుంది కాబట్టి చివర్లో వేయండి. చింతపండు గింజలు తీసి ఉప్పులో ఉంచితే చేదు పోతుంది. కొబ్బరి తురుము ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేస్తే నెల రోజులు నిల్వ ఉంటుంది. చావలి నూనె స్వల్పంగా వేయించి వండితే వాసన బాగుంటుంది. కాఫీ పొడిని గాలి బందు డబ్బాలో పెట్టాలి. చల్లని నీటి బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణం వేగం పెరుగుతుంది. పొత్తు మిరప పొడి స్వయంగా తయారు చేస్తే రుచి లోకల్గా ఉంటుంది. క్యారెట్ను నేరుగా కాకుండా ఆవిరి మీద ఉడికిస్తే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నీరు మరిగేటప్పుడు పాత్ర మూత పెడితే వంట త్వరగా జరుగుతుంది. చపాతీ ముద్దకు 1 చెంచా ఒలీవ్ ఆయిల్ కలిపితే మరింత మెత్తగా ఉంటుంది. పచ్చి టమాటాలు ఉప్పు వేసి కట్ చేసి ఉంచితే రసం వదులుతుంది. ఇది రసాల కోసం బాగుంటుంది. బందకాయను నిమ్మరసం రాసి కట్ చేస్తే రుచి మెరుగుపడుతుంది. ధనియాల పొడి త్వరగా వాడిపోయేలా ఉంటుంది కాబట్టి చిన్న పరిమాణాల్లో నిల్వ చేయండి. పాలు బలంగా అయ్యేలా రోజూ బాదం తినడం ఉపయోగకరం. నీళ్లు మరిగేటప్పుడు తక్కువ మంట పెడితే వంట పొంగదు. బిర్యానీలో పుదీనా, కొత్తిమీర చివర్లో వేయడం ఉత్తమం. రోస్టర్లపై నిమ్మరసం వేసినప్పుడు పొగ తగ్గుతుంది. కారం ఎక్కువైతే పెరుగు కలిపితే తగ్గి ఉంచవచ్చు. వెజిటేబుల్ ఫ్రైలో నిమ్మరసం చివర్లో వేస్తే ఫ్రెష్ సువాసన వస్తుంది.
అన్నం చల్లబడిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. బత్తాయి తొక్క దంచి పళ్లకు రాస్తే పసుపు దూరమవుతుంది. శనగపప్పు వేయించి పొడి చేస్తే చట్నీలలో రుచి పెరుగుతుంది. కొత్తిమీర కడిగి పొడిగుడ్డలో కట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం వరకు పాడవదు. గరం మసాలా చివర్లో మాత్రమే వేయాలి. అప్పుడే సువాసన ఎక్కువ. పాలను పాలచెంచాతో కలుపుతూ మరిగిస్తే పాలు కింద పడవు. దోస ముద్దను ఫ్రిడ్జ్లో వెలుపల ఉంచితే పుల్లగా అవుతుంది. వేసవిలో జాగ్రత్త. సాంబార్లో శనగపప్పు, తురిమిన కొబ్బరి కలిపితే రుచి రెట్టింపు. మిరియాల రసం శీతాకాలంలో గొంతుకు మంచిది. వెల్లుల్లి దంతాలు రాత్రి నానబెడితే తొక్క సులభంగా తొలగుతుంది. బఠానీలు మెత్తగా కావాలంటే చిటికెడు చక్కెర వేసి ఉడికించండి. కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు ఇస్తే ఎరువులా పనిచేస్తుంది. పన్నీర్ను వేడి నీటిలో నానబెడితే మృదువుగా మారుతుంది. దోస పెనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండి పోయాలి. కందిపప్పులో రుచి కావాలంటే జీలకర్ర వేయండి. చాయ్ ఎక్కువసేపు మరిగిస్తే చేదు. కేవలం 2 నిమిషాలు చాలు. కొబ్బరి నూనెతో జుట్టు మసాజ్ చేస్తే ఇత్తడి కాంతి పెరుగుతుంది. అరటిపండు పువ్వు తింటే రక్తం శుభ్రం చేస్తుంది. మామిడికాయ రసం చేస్తే యాలకుల పొడి జోడిస్తే రుచి పెరుగుతుంది. జీడిపప్పు లైట్గా వేయించి వాడితే సువాసన ఎక్కువ. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది, కానీ ఎక్కువ నీరు కావాలి. పాలకూరను ఎక్కువగా మరిగిస్తే పోషకాలు తగ్గుతాయి. పెసరపప్పు పులుసు తేలికగా జీర్ణం అవుతుంది. కొబ్బరి చెక్క పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచండి. బియ్యం తోలులో ఫైబర్ ఎక్కువ. ఇందులో బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. సూప్లో బ్లాక్ పెప్పర్ వేస్తే జలుబు తగ్గుతుంది. హెర్బల్ టీలు శరీరాన్ని తేలికగా ఉంచుతాయి. పాలు రేటు తగ్గించేలా నీళ్లు కలపడం ఆరోగ్యానికి మంచిది కాదు. బిర్యానీకి బాస్మతి బియ్యం ముందు 30 నిమిషాలు నానబెట్టండి. ఇడ్లీ రవ్వను పొడి వేయించి వాడితే ఇడ్లీ బాగా వస్తుంది. అరటిపండు బెల్లంతో తింటే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. జీలకర్ర నీరు తాగితే అజీర్ణం సులభం. బంగాళదుంప వేయించినప్పుడు నీరు పూర్తిగా ఎండాలి. అప్పుడే క్రిస్పీ అవుతుంది. నీళ్లు రోజుకు 3 లీటర్లు తాగితే చర్మం ప్రకాశిస్తుంది. ఉప్పు చివర్లో వేయడం కూరకు సహజ రుచి వస్తుంది. సొరకాయ చర్మాన్ని రహస్యాన్ని ముఖానికి రాసుకుంటే చల్లదనం వస్తుంది. మామిడికాయ తాగడానికి గులాబ్ నీరు జోడిస్తే వాసన ఫుల్. రాగి మందులు కాల్షియం ఎక్కువ ఇస్తాయి. అల్లం, బెల్లం కలిపి తింటే శరీరంలో వేడి సమతుల్యం అవుతుంది. ఆవాలు గుడ్డతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పి తగ్గుతుంది. పప్పుల్ని ముందు కడుగు నానబెడితే వంట సమయం తగ్గుతుంది. గుడ్డు ఫ్రై పై మిరియాలు వేస్తే రుచి బాగుంటుంది. ధాన్యాలు తక్కువ నూనెలో వండి తినడం శరీరానికి మంచిది. అన్నం మిగిలితే లెమన్ రైస్, కర్డ్ రైస్ వాడవచ్చు. వృధా కాదు. బెల్లం పాలు శరీరానికి శక్తి ఇస్తుంది. ఉదయం తొలువ గోరువెచ్చని నీరు తాగితే శరీరం శుభ్రం అవుతుంది. పండ్ల భోజనం చేసిన వెంటనే తినకండి. 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. వంటలో ప్రేమ, శ్రద్ధ ఉండేలా చేస్తే రుచి తనంతట అదే పుడుతుంది.